కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో బండారు రాజా ఆధ్వర్యంలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ సమీపిస్తున్న తరుణంలో కూటమిగా ఏర్పడిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాయని ఆరోపించారు. ఎన్ని విధాలుగా నాటకాలు ఆడినా ప్రజలు మాత్రం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మాత్రమే మద్దతుగా నిలిచి గెలుపు అందిస్తారని ఈ సందర్భంగా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఎవరికైనా నిరుపేదలకు చిన్న ఒక కాంప్లెక్స్ కడదామంటే దాని మీద కూడా కొట్టుకెళ్ళారు. ఇలాగా ఆ రకమైన నాటకాలు కల్పించినటువంటి ఆ సిద్ధహస్తులు అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు చేయరు, చేసి వాళ్ళని ఈ రకంగా చేసేటువంటి విధానం మన జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలు ఆ రకంగా చేయడం వల్ల కొన్ని పనులు ఆకపోతే వచ్చినాయి. కోర్టులో ఉంటే ఎవరైంచారు, అదే అధికారంగా ఆపితే మనం ఒక రకంగా చేసుకుని తెచ్చుకోవచ్చు. ఆ రకంగా డిగ్రీ కాలేజీ స్థలాల విషయంలో చాలా రకాలుగా 2-3 చోట్ల చూసినా సరే వాటి మీద కోర్టులో స్టే చేయడం, ఆగిపోవడం ఇలా జరుగుతూ ఉన్న నేపథ్యంలో అక్కడికి ఏదో స్థలం చూసారు కట్టడం జరిగింది. ఆ రకంగా మరి నేను తెచ్చినటువంటి ఆ డిగ్రీ కాలేజీ, అలాగే మరి ఫైర్ స్టేషన్ ఉంది మన జగ్గంపేటలో. మన అప్పలాంటి ఏరియా మెట్ట ప్రాంతం, చిన్న చిన్న పూరి గుడిసెలు కానీ చిన్న తాటాకులు ఇళ్ళు కానీ ఉండేటువంటి ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడంటే ఇల్లు వచ్చినాయి కానీ అప్పట్లో లేవు. నేను ఎమ్మెల్యే కొత్త దాని దృష్టిలో పెరిగిన ఫైర్ స్టేషన్